రుణామునకు స్తుతికలుగునుగాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినానైక్తగా మనందరము ప్రభు పాదముల చేరి ఆయన ఘనమైన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభుచిన కృప దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. చదవబడిన వాక్య భాగం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండం అనగానే దాదాపుగా 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుడు తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు, ప్రవేశిస్తూ వచ్చాడు. చివరికి వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోతున్నారు కొద్ది దినాల్లో. అయితే దేవదేవుడు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పిలిచిన మోషే మీద కూడా కోపపడి, ఎవరి మీద కోపడ్డాడు? మోషే. నీవు వాగ్దాన దేశంలో అడుగు పెట్టవు, కేవలము అదిగో ఆ పిస్గా పర్వతం ఎక్కి చూడు, నువ్వు కనులారా చూస్తావు కానీ అడుగు పెట్టవు అని ప్రభు ప్రమాణం చేశాడు. బతుకులాడాడు మోషే. ప్రభువా అంటే ఇక ఆ విషయం మాట్లాడొద్దు అన్నాడు దేవుడు. ఇక ఆ సమయాన తన మరణకాలము సమీపించగా ఇశ్రాయేలీయులందరినీ ప్రోగు చేసి రెండవసారి ద్వితీయ అనగా రెండవసారి ఉపదేశము బోధిస్తున్నాడు. ఏ రీతిగా వారిని నడిపించుకుంటూ వచ్చాడో, వారి యొక్క ప్రయాణంలో ప్రభువుల సహాయం చేసి గుర్తు చేసుకుంటూ వచ్చి ఈ 23వ అధ్యాయములో ఒక మాట, ప్రముఖమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో మీరు కనాను దేశం అడుగుపెట్టబోతున్నారు. మీరు ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తరువాత దీనికి ముందంత ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. అవన్నీ వస్త్రాల గురించి, ఆహారం గురించి, పవిత్రత గురించి చెప్పుకొచ్చి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆజ్ఞిస్తున్నాడు. 23వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని చాలా యెహోవా సమాజంలో చేరకూడదు, అంటే ఈ ప్రజలతో కలవకూడదు. చాలామంది మాట్లాడతారు, ఈ అమ్మోనీయులు మోయాబీయులు ఎవరి సంతానము? లోతు యొక్క సంతానం. తన కుమార్తెల ద్వారా లోతు కలిగిన సంతానం. కానీ అది కాదు కారణం. ఇక్కడ ఎందుకు ప్రభు వీరిని కలవకూడదు అన్నాడంటే బహుతేటగా కారణం చెప్తున్నాడు. ఏంటా కారణం? అమ్మోనీయుడే కానీ ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు, కుటుంబాలు. వీరు విగ్రహారాధికులు. లోతు తరువాత దేవుని భయం లేదు, లోకములో కలిసిపోయారు. దేవుడు ఎన్నుకున్న వారిలో వీరు లేరు. ఎవరిలో? దేవుని ప్రజలతో వీరికి సంబంధం లేదు. ప్రత్యేకమైన దేవతలు, దేవుళ్ళు లోతుతో అయిపోయింది. ఈ భక్తి ముగిసిపోయింది. అసలు లోతుగానే భక్తి లేదు సరిగా. కృప చూపాడు దేవుడు, నీతిమంతుగా తీర్చబడ్డాడు, తన కృప చేత రక్షింపబడ్డాడు. ఆ తరువాత తన జీవితంలో తన వంశమంతా దూరమైపోయింది దేవునికి. ప్రభువుని అన్యులుగా ఎంచాడు. ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు, మోయాబీయులే కానీ అమ్మోనీయుడే కానీ యెహోవా సమాజము అంటే ఏంటి? యెహోవా సమాజం అనగా చెప్పండి. దేవుని ప్రజలతో చేరకూడదు. ఎందుకంట? వారిలో 10వ తరం కూడా, ఎన్నవ తరం అంట? 10వ తరము కూడా ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఇక్కడ కారణం ఏలనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా
వారు అన్నపానములు, వాస్తవానికి వీళ్ళు ఏమవుతారు, అన్నమైన పిల్లలేగా, అనిలుగానే ఉన్నారు. కానీ అబ్రహాము సంతానము, లోతు సంతానం, దాయాదులే కదా. సరే, విగ్రహాంతో వెళ్ళిపోయారు, దూరం వెళ్ళిపోయారు, దేవుని భయం లేదు, యెహోవా నామము తెలియదు. మోయాబులకి అమ్మలకి సంబంధ విగ్రహాలు, దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయి. ఈ ఇశ్రాయేలీయులు ఎవరు? అబ్రహాము సంతానం. ఈ మోయాబీయులు ఎవరు? లోతు యొక్క సంతానం. వీరు 400 ఏండ్లు ఐగుప్తు బానిసలతో నుంచి తిరిగి వస్తూ ఉంటే వాస్తవానికి ఎదురుగా వెళ్ళి ఆహారం ఇవ్వాలి, బలపరచాలి, పరామర్శించాలి, ఆదరించాలి. అంతే కదా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వారి బంధువులు వస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? ఎదుర్కొని పరామర్శించాలి. దేవుడు అంటున్నాడు చూడండి, అదైతే వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనరాక, అంటే ఎదురు రాలేదు మీకు. ఏం తీసుకొని? అయ్యో ఇన్నేళ్ళు దూరంగా ఉన్నారు కదా, ఏం తిన్నారో ఏం త్రాగారో, ఇదిగో మేము సోదరులమే, మేము దూరంగా ఉన్నప్పటికీ కూడా మీరు మా రక్త సంబంధులే అని అన్నపానములు తీసుకొని రాక మేలు చేయలేదు కదా. కనీసం ఏం చేశారంట? నిన్ను శపించుటకు. ఎవరిని? దేవుని ప్రజలు. నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతురుల నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. మోయాబురాజు కదా. ఎవరైనా? బాలాకు. ఎవరో కాదు, ఆ బాలాకు లోతు యొక్క సంతానం. ఇన్నేళ్ళు వారి గురికి సంబంధం లేదు, దేవుని ప్రజలతో పొత్తు లేదు, దేవుని భయము లేదు. ఈరోజు మనం ప్రాముఖ్యంగా నేర్చుకున్న అవసరం ఏంటంటే, మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయొద్దు. అంతే కదా. వాక్యం చెబుతే చేత అయితే మేలు చేయి, కానీ ఎన్నడూ నీ పొరుగు అని అపకారము చేయకూడదు. ఇది వాక్యానుసారమైన జీవితం. మరి అమోనీయులు మోయాబులు ఏం చేశారు? దేవుడు ఆశించాడు తన ప్రజలకు వీరు సహాయం చేయాలి, తన ప్రజలు ఎదుర్కొని ఆహారము పానం ఇవ్వాలి. ఇది దేవుని ఉద్దేశము. కానీ వారు ఏం చేశారు? దేవుడు ఆశ జీవితం వారిలో లేదు, ఇవ్వలేదు. సరికదా, వీరిని శపించుటకై బిలాముకు ఏమిచ్చారు? బహుమానము ఇచ్చారు. తెలుసు కదా, 2 వారాల మనం ధ్యానం చేశాం. గాడితో మాట్లాడతాడు దేవుడు, గాడిగా స్వరమిస్తాడు దేవుడు, గద్దిస్తాడు. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే వీరి వల్ల. మనం అందరం పోవట్లేదు, కానీ ఆ తరువాత దేవుని ప్రేమను ప్రకటించే ఒక మాట ఉంది. వాక్యం మాట, 1000 మంది మీదకి వచ్చినా 10,000 మంది దండి మీద వచ్చినా కూడా నువ్వు భయపడనక్కరా. ఎందుకు? దేవుడు నీకు తోడుగా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుని మాట చొప్పున ప్రయాణం చేస్తున్నారు. ఎవరి మాట? దేవుని మాట. మేఘస్తంభము, అగ్నిస్తంభము ఎట్టబడితే వారు కదులుతారు, లేదంటే ఎన్ని రోజులైనా వారు అక్కడ ఉండవలసిందే. ఆయన వారికి ముందుగా వెళుతూ ఉన్నాడు, ఆహారం ఇస్తున్నాడు, వారి ఆకలి తీరుస్తూ దెబ్బకి తీసి నడిపిస్తూ ఉన్నాడు. ఓ మాట చెప్పాలంటే, దేవుని కాపుదలలో, దేవుని సమాజంలో దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఆ ప్రజలను వీరు మేలు చేయకపోగా ఎదుర్కొని ఆహారం ఇవ్వడం కూడా లేదు, కానీ వారిని శపించుటకై, వారిని శపించుటకై. మరొక మాట అడుగుతాను, ఇశ్రాయేలు వీరికి ఏమైనా హాని చేశారా? లేదు కదా. వారు ప్రాణంలో ఉన్నారంతే, ఆ దారిన పోతున్నారు. దేవుని కోపం చేసింది.
వాస్తవానికి వారు ఎదురు వెళ్ళి ఆహారము పానాలు ఇవ్వాలి, కానీ అలా కాకుండా శపించటానికి బిలామును పిలిపించుకున్నారు. అయితే శపించగలిగారా? వాకరమాడు చూడదైతే ఒక్కసారి. అయితే నీ దేవుడైనా ఎవరు మా పక్షాన ఉండేది? చెప్పండి, ఎవరు మా పక్షాన ఉండేది? నీ దేవుడని యెహోవా. ఎవరి మాట వినలేదు? ఎవరి బిలాము? ఏంటి సంఖ్యాకాండము 22. బిలాంకు ఒక వరం ఉందమ్మా, నీలాగా నాలాగా ఒక వరం ఉంది. మనకు కూడా కొన్ని వరాలు ఉన్నాయి కదా. మనం అంటాం, నేను చెప్తే జరిగిద్దంటావే, అలాంటి వరాలు ఉన్నాయి బిలాంకు కూడా. చూడండి 22వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే ఏదో శంసమంటున్నాడు, ఈర్ష. ఏం కారణం ఉంది అక్కడ? వారు నాకంటే బలవంతులు, వాని హతము చెడుగు నేను బలం నొందుదునేమో, తొలివేయుదును. ఎదనగా నీవు దీవించువారు దీవింపబడుదురనియు, నీవు శపింపబడు వారు శపింపబడుదురనియు నేను ఎరుగుదును. ఏంటి బిలాము యొక్క వరం ఏంది? ఎవరిని దీవిస్తే వాడు దీవింపబడతాడు, ఎవరిని శపిస్తే వాడు. కానీ దేవుని ప్రజలకు మాత్రం అది కుదరనే. ఎక్కడైనా చెల్లిద్దేమో నీ దీవెన, నీ శాపమో ఎక్కడైనా చెల్లిద్దేమో, కానీ దేవుని బిడ్డల దగ్గర కాదు. ఎందుకు? మన పక్షంలో ఉన్నవాడు వారికంటే గొప్పవాడు. ఏమైంది వరం? ఈ వరం చేత ఎంతమందిని దీవించాడు, ఎంతమందిని శపించాడో నెరవేరాయి. ఆయన ఖ్యాతి దేశాలంతా వ్యాపించింది. అందుకే బహుమానం పంపాడు రాజు, నీ వచ్చి నా నిమిత్తమని శపించన్నాడు. కానీ నిర్గమనము 23వ అధ్యాయంలో ప్రమాణ చూడండి ఒక్కసారి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. ఒక మాట జ్ఞాపం చేసుకోవాలి. ఎవడు దీవించినా శపించినా వినేది ఎవరంట? దేవుడు. జవాబిచ్చేది దేవుడు. ఎవరు ఇచ్చిన వరం? అది దేవుడిచ్చిన వరం. ఇంతకాలం బిలాము చెప్పిన మాట చెల్లుతూ ఉంది, ఇక్కడ కుదరలా. ఎందుకంటే దేవుడు అతని మాట విననొల్లకుండెను. వినటానికి మనసు రాలేదు. ఎందుకు? వీళ్ళు ఆయన ప్రజలు, ఆయన చిత్తములో ఉన్నారు, ఆయన మార్గంలో ఉన్నారు. మీరు అనుకుంటారేమో, అయ్యో నన్ను శపిస్తున్నాడు, నాకేమైద్దా అని. దేవుడు వింటేనే కదా, దేవుడు కనికరిస్తేనే. ఎంతమంది ఎన్ని మాట్లాడుతుంటారో మనల్ని భయపడక్కర్లేదు. మన పక్షం ఉన్నవాడు దేవుడు కదా. దేవుడు ఏం చేస్తాడంటే ఆ శాపాన్ని దీవెనగా మారుస్తాడు. అంతే కదా, అది జరిగింది ఇక్కడ. ఎంత శ్రేష్టమైన మాట అమ్మా, ఎంత శ్రేష్టమైన మాట. చివరికి ఆ శాపాన్ని వాడి నెత్తి మీదకే ఎలా చెప్పండి? మోయాబీయుడే కానీ అమోనీయుడే కానీ మీకు బంధువులైనా మీ సమాజంలో చేరకూడదు. మీకు పుత్రుని కూడతోటి దగ్గర రానియకూడదు. తర్వాత అంటాడు చూడండి ఆ చివరి మాట, నీ దినములన్నిట ఎన్నడను వారి క్షేమాన్ని కూడా అడగకూడదంట. బాగున్నావా అని కూడా అడగకూడదంట. ఎంత కోపం వచ్చింది దేవునికి. క్షేమ విచారం అంటే బాగున్నారా అని అడగటం కదా. అది అడిగినా కూడా దేవుడు ఒప్పుకోడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? దేవుని ప్రజలను శపించారు. అన్యాయంగా దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసి ఇదిగో బిలాము ద్వారా వారిని శపించడానికి పూనుకున్నారు వారు. దేవుడు అంటున్నాడు చూడండి, అయితే బిలామును పిలిపించారు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. ఎందుకు వినలేదు? జవాబు, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక. ఎంత చక్కని మాట అమ్మా. నీ దేవుడైన యెహోవా నిన్ను, అనగా ఈ ప్రజలు దేవునిలో నిలిచి ఉన్న ప్రజలు.
ఎవరు ప్రేమిస్తాడు దేవుడు? యోహాను పత్రిక అంతా కూడా, దేవుడి పత్రిక అంతా కూడా ఉన్నది. ఇలా ప్రేమిస్తాడు దేవుడు. ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమించాడు, ఆజ్ఞ గైకుంటాడు, ఆజ్ఞ ప్రేమ నిలిచి ఉంటాడు కదా. వీరు ఆశీర్వదింపటానికి కారణమేంటి? దేవుని చిత్తములో, దేవుని ఆజ్ఞకు లోబడి, ఆయన చెప్పిన రీతిలో, ఆయన చూపిన మార్గంలో, ప్రయాణంలో ఉన్నారు. మన మాట చెప్పాలంటే వారు దేవుని ఉద్దేశములో ఉన్నారు. ఆయన లోబడి ప్రయాణం చేస్తున్నారు. ఆయన సన్నిధి వరకు తోడుగా ఉంది. ఆయన కాపుదల వరకు తోడుగా ఉంది. ఆయన కాపుదల తోడుగా ఉంటే ఎన్ని శాపాలైనా నీకు తగలనే. ఈ ఉపద్రవాన్ని దగ్గరికి రావు. ఎందుకంటే నీ దేవుడు అనుమతిస్తేనే అవి తగిలేది. ఎంత చక్కని మాట అంటే, నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లక పోయాను. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఇది ఏ వ్యక్తి వలన అవుతుందా? కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యము. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఎప్పుడు? ఆయనను ప్రేమిస్తే. ఆయన ప్రేమించాలంటే ఆయనకు లోబడి జీవిస్తే, ఆయన మార్గములు, ఆయన చిత్తములు, ఆయన ప్రణాళికలో నీవు ఉంటే, ఆయన మాట వింటే, నీవు ఆయన మాట నుంచి కుడికి ఎడమ తొలగక ఆయనకు లోబడి, ఆయన ప్రేమించి, అందుకే పదే పదే ధర్మశాస్త్రం అంతా కూడా ప్రవక్తలు వచ్చారు. 2 ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతో, మనసుతో ప్రేమించు. నేను వెళ్ళి పొరుగు అని ప్రేమించు. ఆడితిగా చేసేవాడు ఆయన ప్రేమించేవాడుగా ఆయన చిత్తంలో ఉన్నాం. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట తప్పినందుకు ఏం చేశారు తెలుసా? ఒకసారి కొన్నిసారి ఎరుకో గురించి నేర్చుకున్నాం. ఎరుకో విషయంలో ఏం జరిగింది చెప్పండి. ఆకాను ఏం చేశాడు? ఆకాను దేవుడు వద్దని దానిలో కొంత తీసి దాచుకున్నాడు. ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడుగా, మోయాబీయులే కానీ అమోరీయులే కానీ 10 తరాల వరకు కూడా మీ సమాజంలో చేరకూడదు, వారి క్షేమాన్ని కూడా అడిగితే నేను ఒప్పుకొని అన్నాడు కదా. నెహెమ్యా గ్రంథానికి వెళ్ళండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా చివరి అధ్యాయం కదా. 13 అంటే చేయండి. 13వ అధ్యాయము. నెహెమ్యా 12 13వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసి కొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. ఏం చెప్తున్నాడండి దేవుడు? అష్డోదు దేవతను పూజించేవాళ్ళు, అమ్మోను దేవత పూజించేవాళ్ళు, 3వదిగా మోయాబు సంబంధులు. ఎవరి గురించి అయితే దేవుడు చెప్పాడో సమాజంలో చేరకూడదు, వారి క్షేమాన్ని విచారింపకూడదు అని చెప్పాడో, ఇప్పుడు ఈ యూదులు వారి కుమార్తెను చేసుకొని వారి కుమారుని విలువ చేసుకున్నారు. వివాహం. ఇశ్రాయేలు జాతి కలుషితమైపోయింది. ఆఖరికి దేవుని ఆజ్ఞ ఏంటంటే, ఇశ్రాయేలుకి తెలుసండి మీకు, వారు వారి వంశాల్లోనే చేసుకోవాలి, వారి గోత్రాల్లోనే. బెన్యామీను గోత్రమే, యోధా గోత్రము, యోధా వారిని చేసుకోవాలి. అది కూడా కలగకూడదు అన్నాడు దేవుడు. అలాంటిది వీరు అన్యులు వివాహం చేసుకుంటే ఏం జరిగింది తెలుసా? తీయండి దయతో 25వ వచనం. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి
కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరికి వేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలు ఏకయో మీ కుమారులకైనా మీకైనాను వారి కుమార్తె పుచ్చులో ఉండగలని వారి చేత దేవుని ప్రమాణము చేయించి. 27వ వచనం చూడండి. కాగా గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లును అన్య స్త్రీ వివాహం చేసుకుని విరువంటి మాటలు నేను అడగవచ్చునా అని అడిగి తిని అంటాడు. చూడండి 26వ వచనము. ఇట్టి కార్యము జరిగించిన ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినా అతడు తన దేవుని చేత ప్రేమబడినవాడైనా కూడా, ఇశ్రాయేలు మీద రాజు అనిబడిన కూడా అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కఠినమైన ఆజ్ఞ దేవునిది. వారి క్షేమాన్ని కూడా అడగొద్దు అని అంటే ఏం చేయడం మొదలుపెట్టారు వీళ్ళు? వారు 1000 మంది వారి కుమారులు వీరు, వారి కుమార్తెలు వీరు. శపించాడు నెహెమ్యా, జుట్టు పెరికి వేశాడు, కొట్టాడు. ఒక దినాన చివరి ఎజ్రా గ్రంథంలో వెళ్తుంది, వర్షం పడుతుంటుంది, అందరూ నిలబడి ఏడుస్తూ ఉంటారు. వచ్చి అడుగుతారు, అయ్యా మేము పాపం చేస్తాం, ఇంకొక రోజు నియమించండి, అంత లెక్క చూస్తాం. ఎవరిని వాడిని విడిచిపెట్టాలంతే. కుమారులున్నా, కుమార్తెలున్నా, భార్యలున్నా విడిచిపెట్టాల్సిందే. ఆ పాపం తీసుకెళ్ళి ఒప్పుకోలేదు దేవుడు. ఇదిగో తెలుసా, వారు దేవుని ప్రజలకు విరోధులు. ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉంటే వారిని శపించడానికి బహుమానం ఇచ్చారు. ఆయన కోపించాడు వారి మీద. ఆయన ఒక్కసారి కాదంటే కాదు, ఇక రాజ్యం పట్టాలి లేదు అక్కడ. అలాంటి స్థితిలో దేవుడు వారి మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఎప్పుడు? ఆయన ప్రేమించినప్పుడు. ఒకవేళ ఆయన ప్రేమ దూరం అయిపోతే ఏమైపోద్దండి? చిన్నపిల్ల శపించిన ఆ శాపం అంతేగా. పరిగమాల వాడు శపించిన ఆ శాపం, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మనతో లేకపోతే పరిస్థితి ఏంది కదా? బిలాముకి ఎప్పుడు జరగదు తన జీవితంలో, తను ఏం పలికితే జరగాలి. కానీ వాక్యం ఎవడ మాట, యెహోవా బిలాము మాట విననొల్లక వినను. చూద్దాం ముందుకెళ్తే కొద్దిగా యోసేపు జీవితానికి వెళదాం ఒక్కసారి. యోసేపు జీవితం, అది కారణం 45వ అధ్యాయం చూడండి. ఇక్కడ కూడా ఎలా దేవుడు శాపాన్ని లేదా పగను దేవుడిగా మారుస్తాడో. అది కారణము 45 అందరూ వచ్చారమ్మా. యోసేపు అప్పటికి దాదాపుగా 27 సంవత్సరాలు. వాళ్ళని చూసి కూడా రాజు అయ్యాడు. అన్నదమ్ములు అనుకుంటున్నారు యోసేపుడో చనిపోయాడు, ఆయన చాప్టర్ ముగిసిపోయింది అనుకున్నారు. కానీ ఈ 45 వచ్చేసరికి చూడండి, దయతో 3వ వచనం. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమునందు తొందరపడి అతని ఉత్తరం మీద పోయి అంతటా యోసేపు నా దగ్గర అందరూ చెప్పి వారి దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మీరు అమ్మివేసిన. ఎంత ద్వేషం సోదరుల మీద చెప్పండి, ఎంత ద్వేషం. చంపాలనుకున్నారు కదా, కానీ అదేం చిత్తం కాదుగా. గోతులు పడ్డవాడిని బయటికి లాగారు, ఇష్మాయిల్కి అమ్మి వేశారు. ఫరో సేనాధిపతి కొన్నాడు పొతీఫర. నేరం మోపబడింది, చెరసాలలో వేయబడ్డాడు. ఏ కళలు వెంటాడాయో అదే కళల ద్వారా తిరిగి దేవుడి సింహాసనం ఎక్కించాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఫరో తర్వాత అంతటి వాడయ్యాడు. అన్నలు వచ్చారు ఆహారం కోసం. కరువు దేశం అంతా గుర్తుపట్టలా యోసేపుని, గుర్తుపట్టలా. కంటిగా మాట్లాడాడు, క్షేమం అడిగాడు, సహాయం చేశాడు.
బెన్యామీను పిలుచుకున్నాడు. చివరికి పట్టలేక తను తాను బయలుపరుచుకొని పెద్దగా ఏడిస్తే భయపడిపోతే అంటాడు, మీరు దిగులు పడద్దు, మీరు అమ్మి వేసిన మీ సహోదరుని యోసేపు నేనే, అయినా నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడద్దు, అది మీకు సంతాపము పుట్టే పనియకూడి ప్రాణరక్షణ కొరకు. ఎవరు ప్రాణరక్షణ? దేవుడు ప్రేమించిన ప్రజల, అది మర్చిపోకూడదు. ఇశ్రాయేలు అనగా ఎవరు? దేవుని ప్రజలు. యాకోబును ప్రేమించి తిని ప్రభు అన్నాడు కదండి, యాకోబును ప్రేమించి. దేవుడు తాను ప్రేమించిన ప్రజల కోసమై ఒక వ్యక్తిని ముందుగానే ఐగుప్తుకు పంపాడు. అక్కడ సిద్ధం చేశాడు యోసేపుని. లేనట్లయితే ఆ కరువులో యోసేపు తల్లిదండ్రులంతా నాశనమైపోయేవారు. ఒకవేళ యోసేపు అదే దేశంలో ఉంటే ఎక్కడ? గోషెన్ దేశంలోనే, లేదు కనాన్ దేశంలో ఉన్నట్లయితే ఆఖరికి అల్లాడిపోయేవాడు. చూడండి దేవుని ప్రణాళిక. యోసేపు యొక్క సాక్ష్యం అండి. ఇక్కడ కలకనేవాడని శపించారు, చంపాలనుకున్నారు, వేదన పాలు చేశారు. కానీ ఆ శాపాన్ని, ఆ పగను దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. అంటున్నాడు యోసేపు, మీకు ముందుగా నన్ను పంపాడు దేవుడు అని అంటూ. 2 సంవత్సరములు కరువు దశలో ఉంది. సేద్యమైన కోతైనా లేని సంవత్సరములు ఇంకా 5 వస్తాయి. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి. ఎవరితో ఈ మాట అంటున్నాడు? తనను కొట్టి బట్టలు తీసి పెరికి వేసి గోతులో వేసి అమ్మి వేసి ఆ ప్రజలతో అంటున్నాడు, మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా అనగా మిగిలి ఉండినట్లుగా నిలపడానికి ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి దేవుడే గాని మీరు అక్కడికి పంపలేదు కదా. వారి పగ, వారి క్రోధాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఒకవేళ తను తన ఇంట్లో ఉన్నట్లయితే అన్నల వలె గొర్రెలు మేపుకుంటూ తిరిగేవాడు, అంతే కదా. గొర్రెల కాపరిగా ఉండేవాడు. వారి వృత్తి అదే. ఈరోజు 5 దేశమంతటి మీద అధికారి అంటే ఎవరు చేశారు? తనని. అన్నల కోపము, అన్నల పగ, అన్నల శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. అందుకే నువ్వు ప్రభువులో ఉంటే, ఆయన ప్రజగా నీవు ఉంటే, రక్షణ పొంది మారు మనసు పొంది క్రీస్తు వారి రక్తపు కాపుదల మనముంటే మనం వేటికి భయపడినక్కరా లేదు. ఆయన పరిస్థితులు మార్చే దేవుడు. ఏది జరిగినా మన మేలు కోసమై సమస్తము సమకూరుస్తాడు. యోసేపు అనుకొని ఉంటాడు, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నీ కష్టము? కానీ తన ముందున్న ఆ దర్శనాన్ని విడిచిపెట్టలేదు. తనకిచ్చే కళ్ళను మర్చిపోలేదు దేవుడు. యోసేపు మర్చిపోలేదు. భక్తిగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా తొట్టిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఎంతగా హెచ్చించాడు దేవుడు. ఆ శాపాన్ని దీవెనగా మార్చాడు. అది అధ్యాయంలో ఉన్నట్లయితే చూడలేదు. అది అధ్యాయంలో బహుతరకు రాయబడిన మాట 45వ అధ్యాయంలోనే, 45వ అధ్యాయం 9వ వచనం, 9 కాదు 8. కాబట్టి దేవుడే గాని మీకు పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను 5 దేశమంతటి మీద నియమించాడు. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుని యోసేపు. వినండి, ఇక్కడ ఎవరంట? నా జ్ఞానము కాదు. అందుకే ఫరో కలల భావం అడగడానికి పిలిపిస్తే దేవుడే ఫరోకు క్షేమని ఉత్తరం ఇచ్చును గాక కదా. ఏమంటాడు యోసేపు?
ఫరో తెలిసింది ఆ పనదేకుల అధిపతి ద్వారా కళ్ళకు అర్థం చెప్పేవాడు చెరసాల ఉన్నాడని. వెళ్ళారు, తీసుకొచ్చారు, వస్త్రాలు మార్చారు, తీసుకొచ్చి కూర్చొని నిలబెడితే ఫరో అంటాడు యోసేపు, దేవుడే. ఎవరు? దేవుడే. మళ్ళీ ఇదే మాట చూడండి, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీద ప్రభువుగా నియమించెను. ఎవరు? అన్నదమ్ముల యొక్క శాపాన్ని, అన్నదమ్ముల యొక్క కోపాన్ని, అన్నదమ్ముల పగను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా. ఎందుకు? యోసేపును దేవుడు ప్రేమించెను. ఆయన ప్రేమ నిలిచి ఉంటే, ఆయన ప్రేమలో నిలిచి ఉంటే, ఆయన కోసం జీవిస్తే, ఆయన కోసం తీర్మానం చేసుకుంటే, ఆయన కోసమై నీ జీవితమును సమర్పిస్తే, ఇదిగో దేవుడు చేసే కార్యాలు ఉంటాయి. హెచ్చించేవాడు. బానిసగా ఉండవలసిన వ్యక్తిని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? ఆయన ప్రేమలో నిలిచి ఉంటాయి. అందుకని ఎన్నడూ కోపం తెప్పించవద్దు, ఎన్నడూ ఆయనకు దూరం కావద్దు, ఆయన సన్నిధికి దూరం కావద్దు. ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ఆజ్ఞ లోబడటం ఆయనకు ప్రేమించాలి, విధేయత చూపటమే. బైబిల్లో చూడండి, దేవుడు వాళ్ళందరూ కూడా దేవుడు విధేయత చూపినవారు, విధేయత చూపినవారు, లోబడ్డవారు. మూడవదిగా ఇంకో వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. మూడవదిగా చూడండి, దయతో సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. ఇక్కడ దావీదు గురించి వ్రాయబడిన మాటలు. 2వ సమూయేలు 16. దావీదు పారిపోతున్నాడు. కుమారుని తిరుగుబాటు, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా 15వ అధ్యాయం తేండి ఒక్కసారి 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము అనగా దావీదు కుమారుడు యొక్క పరీక్ష వహించి ఉన్నారని దావీదు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము ఉన్నందున తన సేవల దగ్గర ఆజ్ఞయించాను. అబ్షాలోము చేతిలో నుంచి మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనం పారిపోదాము రండి, పారిపోదాము రండి. 30వ వచనం. అయితే దావీదు ఒలవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళాను. అత్యంత జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. చాలు కదా, ఏ స్థితిలో ఉన్నాడు దావీదు? కుమారుడు తిరుగుబాటు చేశాడు, పారిపోతున్నాడు, ఏడుస్తూ ముఖం కప్పుకొని చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ పోతూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడమ్మా. 16వ అధ్యాయము 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపులకు వచ్చినప్పుడు, ఎవరి? సౌలు. దావీదుకు ముందున్న ఇశ్రాయేలు రాజు. ఇతని చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి రాజ్యము తీసి దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎందుకు సౌలు రాజ్యం తీశాడు దేవుడు? సౌలు దేవుని మాట వినలేదు, అంతే. ఎన్నోసార్లు నేర్చుకున్నాం మనం. ఎప్పుడు లోబడే స్వభావం లేదు, దేవుని మాట వ్యతిరేకమైన జీవితమే. అమలేకులు చంపి రాపంటే గొర్రెల గుడ్డ తీసుకొచ్చాడు, ఆవును పట్టుకొచ్చాడు. ఆవు కంటే ఆగడో, తొందరపాటు. సమూయేలు చేసే పని ఈయన చేశాడు, బళ్ళు ఇచ్చాడు. అంటే ప్రభు అన్నాడు, నీకు బదులుగా ఇంకొకడు ఉన్నాడు, నా హృదయాన్ని సన్నిహితుని కనుగొన్నాను అన్నాడు. అప్పటి నుంచి దావీదు విషపు చూపు అయినప్పటికీ కూడా
దేవుడు కృప చూపి దావీదుకు రాజ్యం ఇచ్చాడు. గొర్రెల దొడ్డిలో నుంచి గొర్రెలు మేపుకొని ఆ దావీదును దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా నియమించాడు. ఇప్పుడు ఈ సౌలు కుటుంబీకులందరూ కూడా ఇతని మీద ద్వేషంగా ఉన్నారు దావీదు మీద. చూడండి, అప్పుడు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చడ నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు. మన మూల వాక్యం ఏంది? దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. అంతే కదా. ఈ షిమి అనే ఈ వ్యక్తి సౌలు బంధువుడు. దేవుడు రాజుగా చేస్తే దావీదు మీద పగబట్టి ఎంతకాలంగా ఉందో ఈ క్రోధము, ఈ ద్వేషం ఒక్కసారి బయటపడ్డాయి. కుమారుని చేతి నుంచి పారిపోతున్నాడు. మరొక మాట చెప్పంటారా? కుమారుడు ఎందుకు తిరుగుబడి చేస్తే దేవుని శాపమే. దేవుడే చెప్పాడు కదా, దేవుని శాపం, దేవుని తీర్పు. శాపం అనేది దేవుని తీర్పు, అతిక్రమానికి ఫలితం. పారిపోతున్నాడు. పారిపోతూ ఉంటే ఆ షిమి జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా, చుట్టుపక్కలంతా సైన్యం ఉంది, బలాఢ్యులు ఉన్నారు, దావీదు అంగరక్షకులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒకేసారి 200 మంది 300 చంపేవాళ్ళు. కొంతమంది అయితే వెంట్రుక నిలబెడితే ఒడిశాల విసిరి సూటిగా వెంట్రుకలు కొట్టగలిగే వాళ్ళు. అలాంటి బాడీగార్డులు ఉన్నారు దావీదుతోటి సైనికులు. వారంతా ప్రక్కనున్నా కూడా ఇప్పుడు నడిచిపోతున్నాడుగా, రాజ్యం లేదుగా, సింహాసనం లేదుగా, నన్నేం చేస్తాడు అనుకొని శపిస్తే ఏమంటున్నాడు? జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపక్షముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించాడు. ఏమన్నాడండి? రాజ్యం ఇచ్చిందే దేవుడు, సౌలు వెళ్ళగొట్టిందే దేవుడు, సౌలు చేతిలో నుంచి సింహాసనం ఇచ్చిందే ఆయన. ఇప్పుడు షిమి అంటున్నాడు, నరహంతకుడా, నువ్వు సౌలు చేతిలో నుంచి రాజ్యం తీసుకున్నావు కాబట్టి యెహోవా నీకు ఇలాగా చేశాడు. మనకైతే బాగోలేదంటే అందరినీ మాట్లాడే కదా, ఏం చేశాడో ఏదో ఒకటి పట్టుకొని మాట్లాడతారు. వాస్తవానికి దావీదు ఆశీస్సు తెచ్చిందే దేవుడు. మనం కూడా చెప్పాలంటే క్రమశిక్షణలో ఉన్నాడు దావీదు. ఇక్కడ సరిచేయబడుతున్నాడు. చూడండి, అంటున్నాడు, చీచిపో, నీవు ఏలవలనని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా మీద రప్పించి యెహోవా నీ కుమారుడిని అబ్షాలోము చేతికి రాజుని అప్పగించాడు. నువ్వు నరహంతకుడవు కనుక నీ మోసంలో నువ్వు చిక్కబడినావని రాజును శపింపగా సిరియా కుమారుడైన అబీషై యోధుడు ఒక ఈటెతో 200 మంది ఒకేసారి చంపినవాడు. ఈటి చేతికి అంటుకుపోద్దు. ఇంత బలాఢ్యుడు సిరియా ఏమంటాడు చూడు, అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏళ్ళ వాడవును రాజుగా నేను శపించనేలా, నువ్వు అనుమతిస్తే, నువ్వు ఒప్పుకుంటే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వస్తాను అన్నాడు. ఎవరు? దావీదు యొక్క అంగరక్షకుడు అబీషై. దావీదు సైన్యంలో బలాఢ్యుడు. అందుకు రాజు చూడండి, దావీదు ఏమంటాడు చక్కగా, సిరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొత్తు? సిరియా కుమారుడు ఎవరు? ఈ అబీషైతోని. వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? చూసారా దావీదు మనసు? చూసారు ఒక్కసారి? ఈ ఒక్క మాటలోనే
ఎంత రోషం రావాలి, ఎంత కోపం రావాలి. ఒంటరిగా ఏం లేడు, బలాఢ్యులు ఉన్నారు, జనున్నారు ప్రక్కన, సైన్యం ఉంది ప్రక్కన. కొన్నిసార్లు చెప్తారు, అయ్యా ఆ ఊళ్ళో 10 మంది ఉన్నారు, వాళ్ళ జోడికి కూడా పోలేడు అంటారు. 10 కుటుంబాలు ఉంటే మన దగ్గర ఎవరికి రాలేడు. ఎందుకు? బలగం ఉందన్నమాట. దావీదు చుట్టూ సైన్యం ఉంది, బలాఢ్యులు ఉన్నారు. శపిస్తున్నాడు ఈ వ్యక్తి, దుమ్ము పోస్తున్నాడు, రాళ్ళు వేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు సెలవిస్తే ఒక్క దెబ్బకి వాడు తల తీసుకొచ్చి నీ ముందు పెడతాను అంటే అంటున్నాడు. చూడండి, అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకు నాకు ఏమి పొందు? వానిని శపింపనీయుడని యెహోవా, దావీదును శపింపని యెహోవానికి సెలవీయగా, నీవు ఇలాగూ ఎందుకు చేసినావని ఆక్షేపణ చేయగలడు. దేవుడు అనుమతిస్తే, చూడండి మాట, దేవుడు అనుమతిస్తే ఆపేవాడెవడు? అంతే కదా. ఒకవేళ ఆ దినాన బిలాము అనుమతిస్తే, ఏ బిలాము? ఫస్ట్ మన వాక్యం అదే, ఇశ్రాయేలును శపించమని. యెహోవా వాని నోటిని మూసాడు, తన నోట శాపానికి బదులు ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఒకవేళ అప్పుడు అనుమతించుంటే ఇశ్రాయేలు శంపడేవాళ్ళే. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా వానిని శపించమని ఒకవేళ యెహోవా ఈ షిమికి ఆజ్ఞయించి ఉంటే నేనంతటి వాడిని. అనగా దావీదు ఉద్దేశం ఏంటంటే, ఏది జరిగినా దేవునికి తెలియకుండేది జరగదు. అంతేనా? మన జీవితాల్లో ఏది జరిగినా దేవునికి తెలియకుండా ఏది జరగదు. ఒకవేళ దేవుడు చెప్పాడేమో దావీదుని శపించని, ఆపడానికి నేను ఎవరిని? తర్వాత అంటాడు చూడండి, అయితే అభిషేక్తోను తన సేవకులతో పలికిన మాట ఏంటంటే, నా కడుపున పుట్టిన నా కుమారుడే. చూడండి ఎంత క్రిస్టియన్ పరిస్థితికి వచ్చాడు. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యమో కదా. ఏమంటున్నాడు? నా కడుపున పుట్టిన కుమారుడిని చంపాలని చూస్తుంటే వీడెంత పరాయి, వాడు ఎక్కడో బెన్యామీనుడు. తర్వాత చూడలేదు, వాని జోలికి పోవద్దు, మానుడి, యెహోవాని సెలవిచ్చున్నాడు కనుక వాని శపింపనీయుడి. యెహోవా, జాగ్రత్త వినండి, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు ప్రతిగా మేలు చేయను. అర్థమైందా? ఎవరు మేలు చేసేది? శపించేది మానవుడు, మేలు చేసేది దేవుడు. అనగా శాపమును ఆశీర్వాదంగా మార్చే. చాలా మంది అంటారు ఈ రోజున, ఎవరు సురు తగిలిందో, మనకు అదొక మాట వస్తుంది కదా, ఎవరు సురు తగిలిందో తగలదు, ఆయన అనుమతిస్తే. అంతేనా? ఆయన అనుమతిస్తే. ఎవడినైనా మాట్లాడుకొని, నోటి వచ్చిన మాట్లాడుకొని తిట్టని, ఏం పట్టించుకోవద్దు. దావీదు చూపిన ఆ మనసు నీకుంటే దేవుడు సెలవిస్తే తిట్టని. నా దేవుడు నా శ్రమను చూచి ఆ శాపాన్ని మేలుగా మారుస్తాడు. మార్చాడా లేదా? మార్చాడు. ఈయన కలగ చేసుకోడు. సోమను చెబుతాడు, కొడుకు చెబుతాడు, రాజ్యం ఇచ్చిన తర్వాత ఒక్క మాటే కాదు, కుమారుడా లోకంతో పోయే మార్గానే కాదు, వరుసగా లెక్క చెబుతాడమ్మా, ఎవరెవరెవరెవరెవరు ఈయన మీద తిరుగుబాటు చేస్తారు అని లెక్క చెప్పి జ్ఞానంతో చేయి అంటాడు. అంతే. చివరికి సొలొమోను చేతిలో చంపబడతాడు. ఎవరు? ఇష్మి. దావీదు ఏం చేయడు, కొడుకాపు చెబుతాడు అంతే. జ్ఞానం కలవాడు కదా, కొడుకు చేసే పని ఏం చెప్తారంటే, పిలిచి రాజు అయిన తర్వాత జాగ్రత్త గుర్తుపెట్టుకో, నా వదిలేయకుండా ఊరు దాటకూడదని చెబుతాడు రిజిస్టర్. నా వదిలేయకుండా ఊరు దాటకూడదు. 3 ఏళ్ళు బాగానే ఉన్నాడు, గాడిదలో తప్పిపోయినాయి, ఎత్తుకుండా ఊరు దాటిపోయాడు, రిజిస్టర్ దాటిపోయాడు. రాజుగారి వర్తం వచ్చింది, షిమి వెళ్ళిపోయాడని పిలిపించాడు, చంపేసి. మాట తప్పావు. దేవుడు ఇతర బతికిన శాపాన్ని తన్నెత్తి మీదకే తీసుకొచ్చాడు. బిలాము పరిస్థితే కదా, శపించడానికి బహుమతి తీసుకున్న బిలాము ఏమైపోయాడు? కత్తి వాతన
చంపబడ్డాడు. కానీ ఈ ప్రజలు, దేవుని ప్రజలు, జ్ఞాపకం చేస్తున్నాను, దేనికి భయపడక్కర లేదు. ఓ చక్కని మాట, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? 10,000 మంది దండెత్తి వచ్చిన నేను భయపడను. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ గుడి ప్రక్కన 10,000 మంది కూడా అపాయం ఎదుకు. ఎందుకు? మన బలమా, మన శక్తి, మన జ్ఞానమా, మన డబ్బా, మన అధికారమా? కాదు. ప్రభు మనతో ఉన్నాడు. పరిస్థితులు మార్చే దేవుడు, మన చుట్టూ కంచె వేసే దేవుడు, నడిపించేవాడు. కానీ గుర్తుపెట్టుకో, ఒకవేళ ఆయన మాటను త్రోసివేసి ఆయనకు లోబడక అవిధేయత చూపితే దర్శకాలం 28 ఉంటుంది చక్కగా. ఎలాంటి తెగుళ్ళు అంటే తాడు చూసినా భయపడతావు, పాములాగా భయం, భయకంపం. నా మాట వినకపోతే అని మొదలుపెట్టి ఈ శాపాలన్నీ వస్తాయి అని వాళ్ళు ఇష్టించుకుంటాడు. దీవుల కన్నా శాపాలు ఎక్కువమ్మా. ఇప్పుడు దాకా నేర్చుకున్నావుగా, నాకేం పర్లేదు, నా దేవుడు శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మారుస్తాడుకుంటావేమో, జాగ్రత్త. ఆయన శపిస్తే ఎవడు నిలబడ? ఎప్పుడు శపిస్తాడు? మామూలు శపించడు ఆయన. ఎప్పుడు శపిస్తాడు తెలుసా? ఎప్పుడు శాపం తెలుసా? ఆయన మాట వినకపోతే. 28వ అధ్యాయం, నీ దేవుడని యెహోవా. మధ్యలో ఉంచి ఉంటుందమ్మా, మధ్యలో ఉంచి. ముందంతా దీవెనలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన సమస్త ఆజ్ఞలు, కట్టడలు నువ్వు అనుసరించుకోవాలని వినని ఎడలా. ఎవరి మాట? దేవుని మాట వినని ఎడలా ఇవన్నీ నీకు సంభవించును. ఇవన్నీ చూడమ్మా. పట్టణంలో శ్రమ పడతావు, పొలంలో శ్రమ పడతావు, నీ గంప, నీ పిండు పిసుకుని తొట్టి శ్రమపడి, ఆహారం కూడా శ్రమ పడుతుంది. 22కి వెళ్ళండి, అక్కడక్కడ చూపిస్తే 22. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేత, కంటి కడుక చేత, బూజు చేత మిమ్మల్ని కొట్టును. ఇవన్నీ దేవుని ఆయుధాలు. మిమ్మను కొట్టును, అవి నిన్ను తరుమును. ఈ తరుముతాయా? మంట, తాపము, ఖడ్గము, కాటుక, బూజు తరిమిద్దా నిన్ను. వాటిని శత్రువులుగా మారుస్తాడు దేవుడు. తర్వాత చూడండి, ఇదే అధ్యాయంలో 31వ వచనము, నీ ఎద్దు నీ కనుల ఎట్ట వదిలిపోవడగా నా మాసం తినలేమంటాడు, నీ రక్షించేవాడు లేడు అంటాడు. 34, నీ కళ్ళు ఎట్ట జరుగుదాన్ని చూచుట చేత నీకు వెర్రి ఎత్తును. 36, యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించిన రాజును నీవే కానీ నీ పెద్దలే కానీ ఎరగని జనకు అప్పగిస్తారు. అక్కడ కొయ్యి దేవతలను రాత్రిని పూజిస్తావు. యెహోవా నిన్ను చెదరగొట్టేస్తాడు. నువ్వు పంట వేస్తే మిడతలు తినేస్తాయి, దాచోట్లకి బాగు చేస్తావని దాచి తాగలేవు. ఇలా ఇంటికి చదువుకోండి. ఆఖరికి అంటాడు, నీ కుమార్తె జరబడతారు, నువ్వు తలంటుకోలేవు, ఒలివకాయలు రాయిపోతాయి. దీనికంటే కారణం ఏంటంటే నువ్వు ఆయన మాట వినలేదు. 45వ వచనం, నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి నువ్వు తరిమి నిన్ను పట్టుకును. ఏదైనాగా నీ దేవుడిని యెహోవానికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ నువ్వు అనుసరించి నడుచుకున్నట్లు నువ్వు ఆయన మాట వినలేదు. వరుసన 29వ అధ్యాయం దాదాపుగా 68వ వచ్చిన వరకు కూడా ఇవన్నీ ఇవే, అన్నీ ఇవే. రెయింబగళ్ళు 66 వచ్చిన చూడండి. ఇంకా 66, నువ్వెల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉంటావు, రెయింబగళ్ళు భయపడతావు, నీ ప్రాణం నీ దగ్గర నమ్మకం ఉండదు. హృదయంలో ఇప్పుడు భయం చేత, నీ కన్ను చూచివాడి చేత ఉదయం అయ్యో ఎప్పుడు సాయంకాలం అవుతుందంట, సాయంకాలం ఎప్పుడు ఉదయం అవుతుందని ఉంటావు. ఇలా భయము. దీనికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజల శాపాన్ని దీవెనగా మార్చిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నాడు? ఇవన్నీ నువ్వు ఆయనను త్రోసివేస్తావు. అందుకే మానవ ఒకటే విధి, దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకోవాలి.
ఆయనకు భయపడాలి, ఆయన ప్రేమించాలి. ఆయన చేత ప్రేమపడే మనసు నీకు కావాలి. ఆయన చేత ప్రేమపడే మనసు జ్ఞాపకం చేసుకుందాం. శాపాన్ని దేవునిగా మార్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ బిలాము శపించకుండా సెలవివ్వని దేవుడు, శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని నడవంచిన దేవుడు, యోసేపు అన్నదమ్ములు కక్ష చేత చంపాలని చూసిన, అమ్మి వేసిన దేవునిగా మార్చిన దేవుడు, దావీదు మీద దండెత్తి రాళ్ళు విసురుతూ దుమ్ము పోస్తూ శపించిన లక్ష్మి యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఈరోజు మన పక్షాన ఉన్నాడు, వంశకారం చేస్తాడు. అయితే మనము యథార్థతతో ఆయన సేవించే వారముగా అలా లేదా దారి తప్పావా? గుర్తుపెట్టుకో, దుష్కడ అనేది ఎప్పుడు కళ్ళ ముందు ఉండాలి. దీవెన శాపం రెండు నీ ముందు పెడుతున్నాను, భూమిని ఆకాశాన్ని సాక్షిగా ఉంచుతున్నాను. ఏమంట? భూమి ఆకాశాలు. నువ్వు ఉండేది భూమి మీద, చనిపోయినా భూమి ఉండాల్సిందే, మరి ఆకాశం చూస్తూనే ఉంటుంది. ఈ రెండు నీ మీద సాక్ష్యం పలుకుతాయి. ఎవరు సాక్షులు? మనుషులు కాదు. మనుషులు దేవుందమ్మా, విషయాలు మారిపోతారు, డబ్బులు దేవుని సాక్ష్యం చేపిస్తారు. ఏని కుదరవాడ. భూమి ఆకాశాలు మన సాక్షులుగా నియమించారు. ఇక వాడ తప్పవే, దేవుని మాట చదువు దాటావు, అవి సాక్ష్యం పలుకుతాయి మన క్రియల గురించి. నువ్వు ఎక్కడ దేవుని తప్పిపోయావో, ఎక్కడ దేవుని దూరం అయ్యావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఆయన తోసి వేసావో, ప్రతిదీ ఈ లెక్క చెప్తాయి. ఈరోజు దేవుని భయం కలిగి ఆయన సేవించేవారముగా, ఆయన మాత్రమే సేవించేవారముగా, ఆయన గొలవబడేవారముగా, ఆయన ప్రేమించేవారముగా, ఆయన చేత ప్రేమపడేవారముగా. ఒక మాట చెమ్మగిస్తాను. మొదటి యోహాను పత్రిక చిరుదైత వాక్యంలో రాయబడిన మాట ఎంత చక్కగా రాయబడుతుందంటే, ఈ యోహాను పత్రిక అంతా కూడా ప్రేమ పత్రిక అంటారు దీన్ని. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. చాలు. తర్వాత 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుకునే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. 22. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకిష్టమైనవి చేయుచున్నాం. ఎవరికిష్టమైనవి? తల్లికో, తండ్రికో, భార్యకో, భర్త కాదు. నీ హృదయానికి ఇష్టానుసారంగా కాదు, దేవునికి ఇష్టం. ఆయనకి ఇష్టమే చేయుచున్నాము కనుక మనమేమి అడిగినా అది ఆయన వల్ల మనకు. 13వ వచనం. సహోదరులారా, లోకము మేము దేశించిన ఆశ్చర్యపడొద్దు. మనం సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక మన జీవులకి దాటి ఉన్నాము. ప్రేమ లేనివాడు మన మందు నిలిచి ఉన్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించడం ఎలానగా ప్రేమ దేవుని మూలం కలిగింది. ప్రేమించిన ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఉన్నాడు, దేవుని ఎరుగుతాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 11వ వచనం. దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమభద్రమై ఉన్నాము. ఒకరినొకడు ప్రేమింప. 5:3. మనం ఆయన ఆజ్ఞలు ఉంటాయి దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలు గైకుంటాయి దేవుని ప్రేమించుట. ఈ గ్రంథమంతా ఇవే. ఎలా దేవుని ప్రేమించాలి, ఎలా దేవుని చేత ప్రేమపడాలి తేటగా రాస్తాడు యోహాను గారి ద్వారా. జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఆజ్ఞ ఇస్తే భయం లేకుండా మెరటానికి మనం ఏ పార్టీ వాడాం. వద్దు అంటే వద్దు, అది ఎంత విలువైందైనా సరే, నీకు మేలుకరమైనది కావచ్చు ఈ లోకంలో.
వద్దు అన్నాడంటే తుడిచేయాల్సింది. లేదు ప్రభుని పక్కన పెట్టేసావా, ప్రభుని త్రోసివేసావా, ఆయనకు భయపడలేదా, ఆయన ఆజ్ఞలను అతిక్రమించావా, నీకు చెప్పనక్కర్లేదు. అందుకే దినదిన వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునితో సమాధానం కలిగి ప్రతి స్థితి దేవునితో చెప్పుకుంటూ కీర్తనలో చూస్తే దావీదు గారి కీర్తనని కూడా ప్రార్థనలే. పారిపోయేటప్పుడు, చెరలో ఉన్నప్పుడు, త్రోసేయబడ్డప్పుడు, అవమానపడ్డప్పుడు ప్రార్థన ద్వారా దేవుడితో చెప్పుకుంటూ నా బలము నీవే, నా కేడము నీవే, నా కొండ నీవే, దేవుడితో సమాధానపడి జయం పొందుకున్నాడు కదా. అలాంటి మనసు దావీదు వలె ఒక మనం శపించినా, దూషించినా, విరోధంగా మనం లేచినా కూడా దేవుడు సహాయం చేస్తాడు చెప్పగల మనస్సు నీకు నాకుంటే అది మేలుకరము. అటువంటి మనస్సుతో దేవుని ప్రేమను పొందుకొని దేవుని ప్రేమిస్తూ ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ ప్రభు దగ్గర పొందుకుందాం. ఆయన మన ఎంతగానో ప్రేమించాడు, తన ప్రాణం ఇచ్చాడు, తన కుమారుని పంపాడు, తన రక్తాలతో మనం కడిగి పరిశుద్ధపరిచాడు. కాపాడుకుందాం. ఆయన సన్నిధిలో నిలబడే అర్హత నీకు నాకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. మోకరించండి. వ్యతిరేకం కోసం ఒక ప్రార్థన కోరుతున్నాను. ఇతరుల శాప దేవునిగా మార్చే దేవుడు ఎప్పుడు అంటే నువ్వు ఆయనలో ఉన్నప్పుడు, ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు. నీ శాసన జీవిస్తున్నావా? ఆయనే శాపాన్ని నీ ముందు పెడుతున్నాడు. వద్దు, అలాంటి జీవితం మనకొద్దు. వాడు దూరంగా పారిపోవాలి, హృదయానికి తీసివేయాలి. అక్కడికి అంటాడు, అమోరీలు మోయాబుల యొక్క క్షేమాన్ని కూడా నువ్వు తలంచొద్దు, జాగ్రత్త అన్నాడు దేవుడు. ఒకసారి ఆజ్ఞ ఇస్తే మాట తప్పని దేవుడు, తప్పడానికి ఒప్పుకోడు కూడా ఆయన. పశ్చాత్తపడి మన జీవితాలు ఎన్నోసార్లు దేవుడు త్రోసివేస్తాం, ఆయన ఆజ్ఞ త్రోసివేస్తాం, ఆయన వద్దన్నవి చేస్తాం, వాక్యాన్ని ప్రక్కగా పెట్టేస్తాం. ఆత్మలు ఆరిపోయాయి, ప్రార్థనా జీవితం లేదు, ఆయన సన్నిధికి రావడానికి మనసు రావట్లేదు. దేవుని ప్రేమకు దూరమైపోతూ ఉన్నావు. ఇన్ని మేలు దేవుని పరిశీలన చేస్తే అన్నీ మర్చిపోయావు. సొంత ఆలోచన, సొంత ప్రయత్నము, సొంత క్షేమము అది మనకు మేలుకరమ కాదు. ప్రభుని అడగాలి, ప్రభు నాకేది మేలుకరమో నీ చిత్తంలో జరిగించు నాయన. మీరు నాతో ఉంటే ప్రతి శాపము కూడా ఆస్వాదగా మార్చే చెడు కదా తండ్రి, నన్ను కనకరించమని దేవదేవునికి జీతాలు అప్పగిద్దాం. ప్రార్థిస్తున్న దయతో ఒక ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేయడం దయతో.